ఐ వాంట్ ఆస్క్ యూ వన్ థింగ్. అంటే ఇప్పుడు మీరు మూవీస్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి అట్‌లీస్ట్ యూ హావ్ ఎ నాలెడ్జ్, యూ హావ్ ఎ సర్కిల్. అంటే మీకు తెలుసు ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, లేదంటే ఎవరిని గైడ్ తీసుకుంటే మీరు అక్కడి దాకా వెళ్ళగలరని తెలుసు. కానీ చాలా మంది ఇలానే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు రీజనల్ నుంచి స్టేట్, స్టేట్ లెవెల్ నుంచి నేషనల్, నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ పోడియం వరకు వెళ్ళారు. డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్, స్టేట్ నుంచి ఇంటర్ స్టేట్, ఇంటర్ స్టేట్ నుంచి నేషనల్. సో ఈ ప్రాసెస్ ఏంటి అసలు? అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇంటర్నేషనల్ పోడియం వరకు వెళ్ళడానికి ఈ లైన్ ఎలా ఉంటుందో చెప్తారా? ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. ముందు మెంటల్ గా ముందు మీరు ఫిక్స్ అవ్వాలి, చేస్తాను అని. ఆ కమిట్మెంట్ మీకు మీరు ఇచ్చుకోవాలి. కొన్ని రోజులు చేయబుద్ధి కాదు. స్టార్ట్ చేసిన ఒక నెల రోజులు బాడీ కంట్రోల్లో ఉండదు. చాలా మంది వదిలేస్తారు. ఏమంటే తిక్క తిక్కగా ఉంటది బాడీ అంతా. అసలు ఎక్కడ నొప్పి వస్తుందో కూడా తెలియదు. నేను పడుకుని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. సో ఫస్ట్ మనం మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలి. ఏమైనా కానీ నేను దీన్ని కమిట్మెంట్ ఇవ్వగలను. దాని మీద ముందు ఒక ప్రేమ ఉండాలి. యూ షుడ్ లైక్ ఇట్. నాకు ఇప్పుడు ఈ 3-4 years గా పవర్ లిఫ్టింగ్ అని నా లైఫ్ లో వచ్చింది. కానీ ఫిట్నెస్ అనేది నాకు ఎప్పుడు ఇట్స్ బీన్ అ వెరీ లాంగ్ జర్నీ. ఆల్మోస్ట్ ఒక 15 years నుంచి ఫిట్నెస్ లో ఉన్నాను. అండ్ ఐ లవ్. సో నా ఇంట్రెస్ట్ ఉంది ఆల్రెడీ ఇక్కడ. సో దానికి మించి ఏదైనా చేయాలి, ఇంకా ఏదైనా అన్నప్పుడు పవర్ లిఫ్టింగ్ నా దారిలో రావడం జరిగింది. అండ్ నేను దానికి ఇవ్వాల్సింది. సో ఫస్ట్ మెంటల్ గా నేను దీన్ని ఐ వాంట్ టు డూ ఇట్ అని ఫిక్స్ అవ్వాలి. అది ఏదైనా అయి ఉండొచ్చు. ఇట్ క్యాన్ బి ఎనీ ఆఫ్ యువర్ చాయిస్. It can be a sport, it can be a music, or it can be a instrument, or it can be anything. మీకు నచ్చిన ఒక విషయం మీరు తీసుకున్నప్పుడు ముందు మెంటల్ గా ఆశ ఉంటుంది, కానీ అమలు పరచరు. చాలా మంది ఆశ ఉంటుంది, చేసేయాలని ఆశ ఉంటుంది. చేసేయాలని ఆశ కన్నా దాన్ని రియాలిటీ చేయడం చాలా కష్టం. ఆశే ఉంది, కూర్చుని ఆశపడచ్చు, మనం చూసే ఆశపడచ్చు. కానీ అది మనకి దక్కాలి అని అంటే, దాన్ని పొందాలి అంటే ఒక అర్హత తెచ్చుకోవాలి. ఆ అర్హత కోసం మనము డిసిప్లిన్ ఉండాలి, టైమింగ్ ఉండాలి, దానికి ఒక టైం డెడికేట్ చేయాలి. మన 100% మనం ఇవ్వగలగాలి. వేర్ చాలా మంది ఫెయిల్ టు డూ. ఇప్పుడు ఇఫ్ ఐ హ్యావ్ కమ్ హియర్, నేను చాలా మంది వదిలేసే దగ్గర నేను వదలలేదు. సో ఇలా ప్రతి దాంట్లో ఐ ఫీల్, ప్రతి ఫీల్డ్ లో ఎవరైనా కానీ హోప్ వదిలేసే దగ్గర ఈజ్ వెన్ మనము డబుల్ ద స్ట్రెంగ్త్ తెచ్చుకుని మనం చేయాలి. ఫస్ట్ అది. దాని తర్వాత ప్రాక్టీస్. ఇందులో పెద్ద ఈవిడ చేయగలిగింది, ఈవిడ తోపు కాదు. మీరు చేసినా అవుతారు, అబ్బాయి చేసినా, అమ్మాయి చేసినా, ఎవరు చేసినా కానీ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఎవరికైనా వస్తుంది. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రాక్టీస్. ఒకసారి రాలేదు, 2 సార్లు రాలేదు, 3 సార్లు రాలేదు, 4 సార్లు, 10వ వస్తుంది, లేకపోతే 100వ వస్తుంది. కానీ వస్తుంది అని మనం ఫిక్స్ అయితే వస్తుంది. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రాక్టీస్. తర్వాత ఈ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్, అది డిపెండింగ్ ఆన్ దానికి ఒక ఫెడరేషన్, అసోసియేషన్. వీ కెన్ రిజిస్టర్. అక్కడ వాళ్ళు మనకి ఇస్తారు. We have to register our name, compete చేస్తున్నాము అనేది. ఫస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి రావాలి. ఫస్ట్ నుంచి we have to start. డిస్ట్రిక్ట్, తర్వాత స్టేట్, తర్వాత ఇంటర్ స్టేట్, తర్వాత నేషనల్.